హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ డబుల్ సెక్షన్ బ్లాగ్ స్వాగతం. అందరూ ఉన్నారు, బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోలకి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఏంటంటే నా ప్రయత్నంలో ఒకటే ఏంటంటే బెట్టింగ్ ఊబిలో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావడానికి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి చెప్పి అది ఎంత భయంకరంగా ఉంటుందో, జీవితాలు ఎలా నాశనం అయిపోతాయో దాంట్లో ఆడుతూ ఉంటే ఈ బెట్టింగ్కి బానిసకి, ఈ జూదానికి బానిస అయిపోయి ఎలాగైతే ప్రాణాలు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారో వీళ్ళందరి నుంచి బయటికి తీసుకురావడానికి, వాళ్ళని మంచిగా మారటానికి చేసే నా ప్రయత్నాన్ని మీరందరూ కూడా ఆదరించండి. ప్లీజ్ ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ప్రతి ఒక్కరూ చూడవలసిన వీడియో ఇది. బెట్టింగ్ ఆడిన వాళ్ళు కూడా చూడవలసిన విషయం. ఎందుకంటే ఈ జూదం ఎలా ఉంటుందో తెలిస్తే ఒకవేళ ఆడదామని థాట్ వచ్చినా సరే మీకు వెంటనే మానేయాలన్నమాట. అలా ఉంటాయి నేను చెప్పబోయే ఈ వీడియోలన్నీ కూడా. ఇవన్నీ ఏదో నేను కల్పించిన పాత్రలు కాదు, నేను కల్పించిన విషయాలు కాదు, నేను కల్పించిన మాటలు కాదు. ఇవన్నీ నేను ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవించి ఈ రోజునాడు బాధపడుతున్నాను. ఆ బాధ ఎవరికి పడకూడదు, అందరూ బాగుండాలని చెప్పి నా ఈ ప్రయత్నం తప్ప ఇంకేమీ కాదు. ప్లీజ్ వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ప్లీజ్ దయచేసి ఒక్క లైక్ వేయండి. ఒక లైక్ వేస్తే చాలామందికి ఈ వీడియో వెళ్తుంది, జనాల్లోకి వెళ్తుంది. ఈ బెట్టింగ్ గూగుల్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోని కూడా. వాళ్ళు కూడా ఈ వీడియోలు చూసి కొంచెం మారుతారని నా తాపత్రయం. ప్లీజ్ వీడియోని పూర్తిగా చూడండి. లైక్ మట్టుకు తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని ఇంకా మీరు ఆదరించాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఆన్లైన్లో ఉన్న మరొక భూతం గురించి చెప్పబోతున్నాను. ఆన్లైన్ గేమ్లో మరొక భూతం గురించి వీడియోని చాలా బాగుంటుంది. ఇది మంచి ఇన్ఫర్మేషన్ కావాలితే మీరు తప్పనిసరిగా పూర్తిగా చూడవలసిన వీడియో ఇది. ప్లీజ్ వీడియోని పూర్తిగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈరోజు ఆన్లైన్ గేముల్లో ఉన్న మరొక గేమ్ గురించి చెప్పబోతున్నాను. అది ఫ్రాడ్ గేములలో ఇది ఒక ఫ్రాడ్ గేమ్ అనమాట. చెప్తాను చూడండి. దీని గురించి ముందు నేను కొంచెం చెప్తాను. మీరు అనుకోవచ్చు, ఒకవేళ ఈ వీడియో నేను చెప్పింది చూసిన తర్వాత అన్న అలా ఎంత జరుగుతుందిలే, మేము కొట్టలేదు, మేము విన్ అవ్వట్లేదేంటి, మేము బోలంత ప్రాఫిట్ సంపాదించుకున్నాము, బాగానే ఉంటుంది ఆ గేమ్లన్నీ అని అనుకుంటారేమో. దీంట్లో ఉన్న ఫ్రాడ్ మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాను. లాస్ట్లో చూపిస్తాను. ఈ వీడియో లాస్ట్లో చూపిస్తాను, ప్రూఫ్తో చూపిస్తాను. చూడండి. అప్పుడైనా మీరు ఈ గేమ్ అనే కాదు, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ గేమ్ అనే కాదు, ప్రతి గేమ్లో ఇలా ఫ్రాడ్లు ఉంటాయి. మీకు ఉదాహరణకు ఇప్పుడు ఈ గేమ్ గురించి ఫ్రాడ్ లాస్ట్లో వీడియోలో చెప్తాను. నేను చెప్పబోయేది ముందు చూసి తర్వాత లాస్ట్లో నేను పెట్టబోయే ప్రూఫ్ చూడండి, అప్పుడైనా మీకు అర్థమవుతుంది. ఓకే, అయితే ఈ వీడియో గురించి ముందు చెప్తాను. ఈ గేమ్ గురించి ఏంటంటే, ఈ గేమ్ పేరు లైటింగ్ డైస్ అని. ఇది ఒక గేమ్ అనమాట. అంటే ఇది ఎలాగంటే, ఇది కూడా ఆన్లైన్ సైట్ గేమే. ఎలాగంటే ఇది 3 నుంచి 18 వరకు నెంబర్లు ఉంటాయి. మీకు సేమ్ ఏంటంటే రోలట్ గేము అంటారు కదా, ఒక బోర్డు మీద చక్రం తిరుగుతుంది. ఈ నెంబర్లు మనం వేసుకుంటే ఏ నెంబర్ మీద అవుతాయి అవి మనకి డబ్బులు ఇంత అమౌంట్ డబ్బులు అన్నీ వస్తాయి. అందరికి ఈ గేములు ఆడే వాళ్ళకి తెలుస్తుంది. తెలియని వాళ్ళ గురించి ఒకసారి చెప్తున్నాను. ఏంటంటే లైటింగ్ డైస్ అని ఆ గేమ్ ఏంటంటే 3 నుంచి 18 నెంబర్లు ఉంటాయి. 3 నుంచి 18 నెంబర్లు ఉంటాయి. ఏదో ఒక నెంబర్ మీద వేసుకోవాలి. అయితే వాడు డైస్ వదులుతాడు. ఆ డైస్ 3 డైస్ కింద పడి ఇలాగ బోర్డు నుంచి పడతా కింద పడతాయి. ఏవైతే మొత్తం టోటల్ చేస్తారో ఆ టోటల్ నెంబర్ ఎంత వస్తుందో ఆ నెంబర్ మీద వేసిన వాళ్ళకి ఇంత ఒక ప్రాపర్టీ అన్నదే వస్తుంది అనమాట, అమౌంట్. ఓకే, అయితే ఇప్పుడు ఇది చెప్తాను చూడండి. దీంట్లో లాజిక్లు చెప్తాను, లాజిక్లు కూడాను. 3 ఉంటుంది కదా, 3 మీద వేసిన వాళ్ళకి 100 రెట్లు ఉంటాయి. అంటే ఒక 100 వేస్తే 3000 వస్తాయి. 100 రూపాయలు వేస్తే 3000 వస్తాయి. దేని మీద? 3 మీద. కానీ మరి 3 మీద ఎలా పడుతుంది? 3 డైస్ ఉంటాయి. 3 డైస్ 3 పడాలంటే ఒక్కొక్కటి అయ్యి 1 పడాలి. అప్పుడు 3 అవుతుంది. అది పడతా ఉంటుందా? అది ఎప్పుడో అమాస పౌర్ణానికి సంవత్సరానికి ఒకటి అన్నట్టు ఎప్పుడో పడుతుంది. అది కూడా వేసిన వాళ్ళు ఎప్పుడో ఒకడో వేస్తాడో ఆడికే వస్తుంది. అది ఒక దరిద్రమైన అదొకటి. ఇంకోటి లాస్ట్లో 18 నెంబర్లు కానీ, అంటే 10 నుంచి 18 వరకు, 10 నుంచి 18 వరకు నెంబర్ల మట్టికి రెట్లు ఎక్కువ ఇవ్వడం. ఎందుకంటే అవి ఎక్కువ సాధారణంగా పడి కాబట్టి. ఓకే, ఇది గేమ్ ప్రాసెస్ ఇలా జరుగుతుంది. అయితే చాలామంది అత్యాస పడేవాళ్ళు అయితే, అత్యాస చెందేవాళ్ళుగా ఉండేవాళ్ళు అయితే 3, 4, 5 ఈ టైప్లో వేసుకుంటారు. ఎక్కువ రెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి. అంటే 8 వరకు కూడా, 9 వరకు కూడా ఎక్కువ రెట్లు ఉంటాయి అన్నమాట. 10 కాంచి 18కి రెట్లు తక్కువ అయిపోతాయి. అందువల్ల అందరూ అక్కడికి వేసుకుంటారు. లాస్ అయినవాడు కూడా అక్కడే వేస్తాడు. ఎందుకంటే అంతే కదా, జోదంలో ఉన్నవాడికి అది కదా. ఏంటి తొందరగా పోయి అని రికవరీ చేయాలంటాడు. ఇంకా వెనకాల అంతకుముందు చాలా పోయి ఉంటుంది. ఇది వేస్తే తొందరగా రికవర్ అయిపోతాం, దీని మీద వేస్తారు. సాధారణంగా ఆడేవాడు అయితే దీని మీద ఆడతాడు. ఏదైనా తక్కువ వేసినా ఎక్కువ వేసినా
ఏదైనా ఈ గేము అన్నదే పెద్ద ఫ్రాడ్. అన్నా ఫ్రాడ్ అని ఎలా చెప్పగలుగుతున్నావు అన్నానంటే, నేను ప్రూఫ్ కూడా చెప్పాను కదా ఇందాక. లాస్ట్లో ప్రూఫ్ చూపిస్తాను మీకు. ప్రూఫ్ చూపిస్తాను అన్నాను కదా లాస్ట్లో. చూపిస్తాను చూడండి. ఈ ప్రూఫ్ వీడియో చూడండి మీరు ముందు. ఈ వీడియో చూసాక మళ్ళీ మాట్లాడతాను. 10. How the fuck do they know it's a 10? చూసారు కదా వీడియో. అది అర్థమైందా? డైస్ కిందకి పడకముందే వాడు డైస్ వేయలేదు పెట్టలేదు ఇంకాను, అప్పుడే 10x అని ఇచ్చేసాడు. అవి కూడా నిజంగా 10x పడ్డాయి. చూడండి మీరు ఒకసారి కరెక్ట్గా వీడియోని మళ్ళీ ఫార్వర్డ్ చేసుకొని చూడండి వీడియోని. ఇంకా వాడు డైస్ అన్న కిందకి వదలలేదు. అక్కడ 10x అని ఇచ్చాడు, పడతాం కూడా 10 పడ్డాయి. అంటే ఏంటి, ముందుగానే ఈ సిస్టమ్ అక్కడ రెడీ అయిపోయి ఏదైతే బెట్టలు ఎక్కువ పడ్డాయో, దేని మీద అయితే పడ్డాయో దానికి ఇవ్వకుండా ముందుగానే సెట్టింగ్ చేస్తారన్నమాట. అవి అలా ఆడ వదులుతున్నాడు కదా, కింద వచ్చి ఎలా పడతాయి అంటే, అన్న తమ్ముళ్ళు మన కళ్ళ ముందే ఎన్నో మోసాలు జరుగుతున్నాయి, ఎన్నో మ్యాజిక్లు కూడా మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. ఎక్కడో ఆన్లైన్ సైట్లలోని మనం సెల్లల్లో చూస్తున్న వాళ్ళు ఆడు మ్యాజిక్లు చేయలేడా చెప్పండి, ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు మారలేదంటే ఈ ఆన్లైన్ సైట్ గేముల్లో మీరు ఇంకా అందులో మునిగిపోయి పిచ్చట్టిపోయారు మీరే అర్థం చేసుకోండి. ఆన్లైన్ సైట్లో ఉన్న ప్రతి గేమ్ కూడా, ప్రతి సైట్కి కూడా అది పక్కా మోడల్ జరుగుతాయి. దేనికి దానికి ఒక నిదర్శనం ప్రూఫ్ ఉంటుంది. మీరు ఈ వీడియో చూసారు కాబట్టి మీకు ఇప్పుడు అర్థమవుతుంది. అలాగే ప్రతి ఏ గేమ్ అయినా సరే దానికి ఒక ఆల్గరిథం అన్నది ఒకటి ఉంటుంది. ముందుగానే సెట్టింగ్ చేసేసుకుంటారు. వాళ్ళకి ఎలా అనుకుంటే అలా మారుస్తారు. దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా మీ ఇప్పుడు ఇంత చెప్పినా సరే మీరు ఇంకా అందులోకి వెళ్ళి అందులో ఆ ఊపుల్లోనే మేము అయితే ఈ గేమ్ ఇలా ఫ్రాడ్ ఉందో ఇంకో గేమ్లోకి వెళ్తామని అన్నారంటే ఇంకా ఎవరు ఏమీ బాగా చేయలేము, ఎవరు చెప్పలేము, ఎవరు మార్చలేరు అనమాట. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. మీరు ఒకవేళ ఈ వీడియో పూర్తిగా చూస్తున్న వాళ్ళు బెట్టింగ్ ఆడిన వాళ్ళు అయితే ఈ బెట్టింగ్ ఆన్లైన్ సైట్లలో ఉండిపోయి బెట్టింగ్లోని డబ్బులు పోగొట్టుకొని దానికి బానిస అయిపోయిన వాళ్ళు కంపల్సరీ వీడియోని షేర్ చేయండి. కంపల్సరీ షేర్ చేయాలి. వాళ్ళు బయటికి రావాలని నేను ఈ తాపత్రయం. అందరూ తెలుసుకొని బెట్టింగ్ ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరూ తెలుసుకోవాలి, బాగుండాలని నా ఈ తాపత్రయం. ప్లీజ్ వీడియో నచ్చితే కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ మట్టుకు మర్చిపోకండి, లైక్ మట్టుకు మర్చిపోకండి. ఈ వీడియోని కంపల్సరీ షేర్ చేయండి. ఈ వీడియో గురించి ఏమన్నారో కింద కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమన్నా డౌట్లు ఉంటే ఆన్లైన్ సైట్లో గేముల గురించి డౌట్లు ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ప్రతి దాని గురించి కూడా నేను వీడియో చేస్తాను. ప్లీజ్ దయచేసి తప్పకుండా మట్టుకు నన్ను సపోర్ట్ చేయండి. మీరు లైక్ ఇస్తే ఈ వీడియోలన్నీ కొంచెం వైరల్ అవుతాయి. ఈ జోదంలో ఈ బెట్టింగ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా బానిస అయిపోయిన వాళ్ళందరికీ కూడా షేర్ అయ్యి కొంచెం నా వీడియోలన్నీ చూసి మారతారనే తాపత్రయం తప్ప ఇంకేమీ కాదు. ప్లీజ్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.